ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తులుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరి అద్భుతములు చేయువానిగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములుగా గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరి నానా భాషలు మాట్లాడువారుగాను నియమించను. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి అంశము, సంఘంలో ఎవరైతే ఉన్నారో అందరికీ ఒకే రకమైన పరిచర్య దేవుడు అప్పగించలేదు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిచర్యను దేవుడు అనుగ్రహించడం అన్నది జరిగింది. కాబట్టి మనం ఒక సంఘంలో నాటబడినప్పుడు, లేదా ఒక సమాజంలో మనం ఒక దేవుణ్ణి ప్రకటిస్తున్నటువంటి వ్యక్తులుగా మనం ముందుకెళ్తున్నప్పుడు మనం దేవుణ్ణి అడగాలన్నమాట. ప్రభువా, నాకు ఇచ్చినటువంటి తలాంతులు ఏంటయ్యా? వాటిని నీ కొరకు నేను ఎలా ఉపయోగించాలి ప్రభువా? ఆ తలాంతుల్లో నన్ను 30దంతులుగా, 60దంతులు, 100ంతులుగా ఫలింపచేయ్యా. నీ కొరకు నేను రోషంగా బ్రతికే బిడ్డగా నన్ను చెయ్యయ్యా అని మనం అడగవలసినటువంటి వారమే ఉన్నాం. చూడండి, ఇక్కడ దేవుడు ఎన్ని వరములను మనకు అనుగ్రహించి ఉన్నారు. ఒక సంఘాన్ని స్థాపించాలి, దాన్ని నిలబెట్టాలి, దాన్ని నడిపించాలి అంటే దేవుడే తన బిడ్డలకు ఎన్నో రకమైనటువంటి వరములను, తలాంతులను ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి తలాంతులు మనం కలిగి ఉన్నాము. వాటిని గుర్తెరిగి దేవుడి సంఘంలో దేవుని కొరకు మనం వాడబడాలని మన ఈ వాక్యం ద్వారా బలపరుచుకొని ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.